అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవైతే జమ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందని దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారని దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉంది కదా. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడ ఏంటంటే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా. ఏటా మనకి 20,000 రూపాయలనేవైతే విడుదల చేస్తామని చెప్పేసి. అయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విడతల వారీగా 7,000కు సారి, 7,000కు సారి రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ చేస్తారనమాట. అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మనకి 4,500 కోట్లు బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందండి. సో, దీనిపై కూడా మనకి మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పందించారనమాట. సో, త్వరలోనే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి విడుదల చేస్తామన్నట్లుగా చెప్పారు. సో, దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి దీనిపై కూడా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై. సో, ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై